రెండు ప్రార్థన కొరకై మన బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ప్రభు కనులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. సంఘ ప్రార్థన కొరకై ఈ పేతురు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఏ విధంగా ప్రార్థన చేయాలో ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరి ప్రార్థన దేవుడు వింటున్నాడో ఈ లేఖనం ప్రకారంగా మనం చూస్తున్నాం. ఏమని రాయబడింది? 3వ అధ్యాయము 12వ వచనంలో చదవండి. ఒకరు ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునను ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుల మీద ఆయన కన్నులు, చెవులు కూడా వారి ప్రార్థన వైపు ఉన్నవి. ప్రభు ముఖము, ఆయన కన్నులు, చెవులు కీడు చేయి వారికి విరోధముగా ఉన్నామని ఇక్కడ మనం చూస్తున్నాం. ఎవరైతే కీడు చేస్తున్నారో ఈ లోకంలో వారికి దేవుడు విరోధముగా ఉంటున్నాడు. ఆయన కన్నులు గాని, ఆయన చెవులు గాని, ఆయన ముఖము కూడా, ఈ మూడు వారికి విరోధంగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆయన చెవులు మన ప్రార్థనలు వినాలంటే ఆయన తప్పనిసరిగా ఎవరి వైపు చూస్తున్నాడు, ఎవరి చెవులు, ఆయన చెవులు ఎవరి వైపు ఉంటున్నవి, ఆయన ముఖము ఎవరి వైపు తిప్పుతున్నాడంటే ఇక్కడ మనం చూస్తే ముగ్గురు కనబడుతున్నారు. మొట్టమొదటిగా చూస్తే ప్రభు కన్నులు నీతిమంతుల మీద ఉంటున్నాయి. అలాగే ఆయన ముఖము కూడా నీతిమంతుల వైపు చూపిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నీతిమంతుల వైపు ఆయన చెవులు కూడా చూపిస్తున్నాడు. అంటే వినటానికి ముందుకు వస్తున్నాడు. ఎవరెవరు ప్రార్థన దేవుడు వింటున్నాడో, ఎవరి వైపు ఆయన చూస్తున్నాడో, ఎవరి వైపు ఆయన ముఖం చూపిస్తున్నాడు ఇక్కడ చూస్తే, మొదటిగా చూస్తే నీతిమంతుల మీద. రండి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథంలో 15వ అధ్యాయం 29వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించు. భక్తిహీనులకు యెహోవా ఏంటంటే ఇక్కడ రాయబడిన ప్రకారంగా భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు, అంగీకరిస్తాడు. నీతిమంతుల వైపు ఆయన చూస్తాడు. నీతిమంతుల ముఖం వైపు ఆయన ముఖాన్ని పెట్టి కూడా వారికి కావలసినవన్నీ సమకూరుస్తాడు. అందుకని విశ్వాసులమైన మనము ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత వరకు మన ప్రార్థనలు దేవుడు ఆలకించాలంటే నీతిమంతులుగా ఉంటూ ప్రార్థన చేస్తూ ఉండాలి. నీతిమంతుల ప్రార్థనల ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి. ఇక్కడ మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ వచనం చూసిన ప్రకారంగా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి. ఈ లోకంలో బ్రతికినంత కాలము యేసుక్రీస్తు రక్తములో కడగబడి ఉన్న మనము నీతిని ఏ విధంగా చూపిస్తా ఉంటామంటే యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చూస్తున్నాం. ఒకసారి చూద్దాం రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లలారా, ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయుడి, ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతివాడును. మొట్టమొదటిగా ఎవరి గురించి రాయబడింది? ఆయన
నీతిమంతుడై ఉన్నట్టు. ఈ మాటలన్నీ కూడా ఎవరికి చెప్తున్నాడు? వీళ్ళందరూ కూడా ఎవరంటే యేసుక్రీస్తు వారి కొరకు బ్రతుకుతున్న వారు, యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడిన వారు, పరిశుద్ధులైన వారు, ప్రత్యేకించబడిన వారు. చిన్నపిల్లలారా అంటే దేవుని పిల్లలారా, మీరు ఇక్కడ రాయబడిన ప్రకారం ఎవరిని మిమ్మల్ని మోసపరచనీయకుడు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఏమని రాయబడింది? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు. ఆయన ఏమని రాయబడింది అక్కడ? ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగించు ప్రతి విశ్వాసి కూడా ఎలాంటి వాడు? నీతిమంతుడు. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన తర్వాత నీతిని జరిగించాడు కాబట్టి ఆయన ఏమై ఉన్నాడు? నీతిమంతుడై ఉన్నాడు. అదే మాదిరిగా ఈ లోకంలో విశ్వాసులైన వాళ్ళు కూడా నీతిని జరిగిస్తా ఉంటే నీతిమంతులు అవుతారు. ఎవరైతే నీతిని జరిగిస్తారో ఈరోజు, రేపు, ఆ తర్వాత రోజు, నిన్న, అంతముందు దినాలలో, ఈ 3 కాలాలలో నీతిని జరిగిస్తూ దేవుడికి చూపిస్తా ఉండాలి. ఈ 3 కాలాలలో ప్రతి ఒక్కరి ఎడల, చుట్టుపక్కల ఉంటున్న వారి ఎడల కూడా నీతిని జరిగిస్తూ కనబడాలి. అలా ఎవరైతే నీతిని జరిగిస్తా ఉంటారో వారి ప్రార్థన దేవుడు వినడానికి ముందుకు వస్తాడు. కాబట్టి విశ్వాసులమైన మనం బైబిల్ ప్రకారంగా, రాయబడిన ప్రకారంగా నీతిమంతుల ప్రార్థన ఆయన ఆలకించునని చెప్పాడు కదా. నీతిమంతుడు ఎలా అవుతాడంటే నీతిని జరిగించి ప్రతివాడు నీతిమంతుడే. అంటే నీతిని జరిగించకపోతే ఆ వ్యక్తిని ఏమంటారు మరి? అనీతిమంతుడు, అవినీతిమంతుడు, స్వనీతిమంతుడు కూడా అంటారు. కాబట్టి బైబిల్ ప్రకారంగా, బైబిల్ చట్టం ప్రకారంగా నీతిని ఎవరైతే జరిగిస్తారో దేవుని దృష్టికి, మానవుల దృష్టికి సాక్షాత్మై నీతిని జరిగిస్తున్న ప్రతి ఒక్కరు కూడా నీతిమంతులే. దానికి ఉదాహరణగా ముందు మాదిరిగా చూపించిన ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ యోహాను భక్తుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుడు దగ్గరుండి చూచాడు కాబట్టి ఆయన గురించి చెప్పాడు. ఏమనంటే ఆయన నీతిమంతుడై ఉన్నట్టు నీతిని జరిగింది ప్రతి వాడును. కాబట్టి మనం నీతిని జరిగిస్తా ఉంటే మనం నీతిమంతులం. అప్పుడు మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. నీతిని జరిగించకుండా ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా? వినడు. ఇప్పుడు వాక్యానుసారంగా మనం చూస్తే నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు అని రాయబడింది కదా. నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు, నీతిమంతుడు ప్రార్థన ఆయన వింటాడని వాక్యానుసారంగా చూస్తున్నాం. ఒకవేళ అసలు నీతిని జరిగించకుండా ఉంటే అతను నీతిమంతుడే కాడు. ఒకవేళ అతను ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడు వినడు. ఆయన కన్నులు ఆ వ్యక్తి మీద చూడడానికి అవకాశం ఉండదు. కాబట్టి పేతురు పత్రికలో రాయబడిన ప్రకారంగా ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి. అంటే వినడానికి రెడీగా ఉన్నాడు ఈ లోకంలో. అందుకనే మనం అందరం కూడా నీతిని జరిగిస్తూ నీతిమంతులుగానే యేసుక్రీస్తు ద్వారా సర్టిఫికెట్ పొందుకుంటున్న వారమై నీతిమంతులను అనిపించుకుంటూ ఆయన చేత మన ప్రార్థనలన్నీ, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన సమస్యలన్నీ ఏమేమి చెప్పుకుంటావు? A to Z ఏం చెప్పుకుంటావు? అన్ని శరీర సంబంధమైన సమస్యల, ఆత్మ సంబంధమైన సమస్యల ఏం చెప్పుకుంటావు? మొత్తం చెప్పుకుంటాం. అవన్నీ దేవుడు వినాలంటే మొట్టమొదటిగా మనం ఎలా ఉండాలంటే నీతిమంతులుగా జీవిస్తూ ఉండాలి. నీతిమంతులు అయిన ఆ నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడని ఉన్నది కాదు. ఇక దానికి ఉదాహరణగా ఒక ఆయన మనకు కనబడతాడు. అపోస్తలుల కార్యములు చూస్తే, అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం 22వ వచనంలో చూద్దామనండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయం. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందినవాడునైనా శతాధిపతియగు కొర్నేలియను మనుషుడు ఒకడు ఉన్నాడు. ఇప్పుడు అదే 10వ అధ్యాయం 31వ వచనం చదువుకుందాం. కొర్నేలి నీ ప్రార్థన వినబడి నీ ధర్మ కార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకముగా ఉంచబడి ఉన్నవి కనుక. కాబట్టి ఇక్కడ 22వ వచనంలో ఏమని రాయబడింది? నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు చెప్పండి?
ఎవరండి? కొర్నేలి నీతిమంతుడు. 22వ వచనంలో నీతిమంతుడైన ఆయన గురించి సంబోధించిన తర్వాత 31వ వచనంలో కొర్నేలి నీ ప్రార్థన వినబడిందంటే ఈయన ప్రార్థన ఎవరు విన్నారు చెప్పండి? ఈయన ప్రార్థన దేవుడు విన్నాడు. దేవుడు విన్నాడు కాబట్టి ఇతను నీతిని దేవుడు చూచి ఉన్నాడు. అందువల్ల దేవుడే ఇతడు నీతిమంతుడని చెప్తున్నాడు కాబట్టి ఇతని ప్రార్థన వినడానికి ఆయన చెవులు మూసుకోలేదు. ఎవరి ప్రార్థన వినడానికి? దేవుడు కొన్నేలి ప్రార్థన వినడానికి చెవులు మూసుకోవాలి, వెనకాడలేదు. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవంటే నీతిమంతుల ప్రార్థనల వైపు ఉన్నవే అన్నమాట. ఇప్పుడు నీతిమంతుడైన వాడు, నీతిమంతుల జాబితాలో చేర్చబడిన వాడు ఎవరు? కొన్నేలి. నీతిమంతుల జాబితాలో నువ్వు నేను చేర్చబడితే నీ ప్రార్థన నా ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన చెవులు మన వైపు ఉన్నాయి. అప్పుడు ఆయన చెవులు పెట్టి ఏమేమి చెబుతుందా ఈయన సమస్య, మన సమస్యలన్నీ తీరుస్తున్నాడంటే దేవుడు. మనం దేవుని ఎదుట మొట్టమొదటిగా నీతిమంతులుగా బ్రతుకుచున్నాం. ఒకవేళ జీవించకపోతే నీతిమంతులుగా జీవిస్తూనే ప్రార్థన చేయాలి. అది మొదటిగా నీతిమంతుల ప్రార్థన ఆయన వింటాడు. నీతిమంతుల ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయి. రెండవదిగా చూద్దాము. అక్కడ చూస్తే సామెతల గ్రంథంలో, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవా ధ్యేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం. అంటే ఇప్పుడు యథార్థవంతుల ప్రార్థన వైపు కూడా ఆయన చెవులు ఉన్నవని ఇక్కడ మనం చూస్తున్నాం. యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంటే వింటాడని అర్థము. యథార్థవంతుల ప్రార్థన వైపు ఆయన చూస్తాడని అర్థము. యథార్థవంతుల ప్రార్థన వైపు, వారి ముఖం వైపు ఆయన ముఖము చూపిస్తాడనమాట. కాబట్టి అందుకని దేవుని బిడ్డలు ఇక్కడ రాయబడిన ప్రకారంగా సామెతల గ్రంథంలో 15వ అధ్యాయంలో యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఏంటంట? ఆనందకరం. ఎందుకు ఆనందకరం అంటే యథార్థముగా జీవిస్తూ వస్తున్నారు. ఈ లోకంలో ఎవరైనా కానీ విశ్వాసులు అనేవారు వారి యథార్థతను వారు కాపాడుకుంటూ యథార్థముగా జీవిస్తా ఉంటే వారి ప్రార్థన దేవుడు వినటానికి సముఖత జీవిస్తాడు, ఆనందముగా ఉంటాడు. ఆనందకరమైన ప్రార్థన అది ఆయన దృష్టికి, నీ దృష్టికి నా దృష్టికి కాదు కానీ దేవుని దృష్టికి, ఇతరులేలా కాదు కానీ దేవుని దృష్టికి మొట్టమొదటిగా మనము యథార్థంగా జీవిస్తూ యథార్థవంతుల ప్రార్థన ఇష్టమైన రీతిగా మనం ప్రార్థన చేయాలి. ఏదో పై ప్రార్థన చేయడం కాదు కానీ ఎలా ప్రార్థన చేయాలి ఏంటంట? నేను మాట్లాడేటప్పుడు పై మాట్లాడవాకు హృదయంలో నుండి మాట్లాడంటామా లేదా? పై మాట్లాడవాకు, హృదయంలో ఏదుంటే అదే మాట్లాడు. పైకి ఒక విధంగా లోపల ఒక విధంగా ఉండవాకు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో పెదవులతో మనం ప్రార్థన చేయడం కాదు కానీ ఎక్కడున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, మందిరంలో ఉన్నా, చుట్టుపక్కల ఉన్నా, నువ్వు ఉద్యోగంలో ఉన్నా, పరిపాటలు ఉన్నా, ఎక్కడైనా యథార్థముగా ఉంటూ ప్రార్థన చేయి. దేవుడు ఆ ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు దేవుడు. యోబు గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. యోబు గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. నా చేత బలాత్కారము జరగకపోయినను, నా ప్రార్థన యథార్థముగా ఉండినను, ఏడుపు చేత నా ముఖము ఎర్రబడి ఉన్నది. కాబట్టి ఇక్కడ నా ప్రార్థన యథార్థముగా నుండినను, నేను ఏడుపుతూ బాధపడుతూ ఎర్రగా నేను దేవుని ఎదుట కనబడుతున్నాను. ఇక్కడ యోబు భక్తుడు చెప్తున్నాడు. ఈయన ప్రార్థన ఎలాంటిదిగా ఉందంట? యథార్థమైన ప్రార్థన. యథార్థమైన ప్రార్థనగా ఉన్నది అని అంటున్నాడంటే ఈయన ఎలాంటి వాడు? మొదటి అధ్యాయంలో రాయబడిన ప్రకారం యోబు ఎలాంటి వాడు? యథార్థవంతుడు, న్యాయవంతుడు, నీతిని అనుసరించేవాడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవడును. కాబట్టి క్వాలిటీస్ కనబడుతున్నాయి. యథార్థవంతుడంటే ఈయన యథార్థముగా ఉంటూ ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఈయనే స్వయంగా అంటున్నాడు, నా ప్రార్థన యథార్థముగా ఉన్నది.
ఆయన ప్రార్థన దేవుడు అందుకని ఆలకించి, యోబు ప్రార్థన ఆలకించి చివరి దాకా తనను పరీక్షించి దేవుడు ఏం చేశాడు? అంతకంతకు రెండంతులు ఆలకించాడు. దేవుడు అంతకంతకు రెండంతులు ఇచ్చి ఉన్నాడు, ఆశ్రయించాడు, దీవించాడు. ఇది యథార్థ ప్రార్థన అండి. కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, సంతోషాలు ఎన్నున్నా ఒకే విధంగా యథార్థ ప్రార్థన కలిగి ఉన్నాడు యోబు భక్తుడు. అందువల్ల దేవుడు విన్నాడు, చివరి వరకు ఉన్నాడు, పరీక్షించాడు. యథార్థ ప్రవర్తన బట్టి ఇతడు సరైన వాడని, యథార్థతను వదలకుండా కరెక్ట్ గా జీవిస్తూ వచ్చినాడని ఆనందకరంగా ఆయన ఆ ప్రార్థన విని ఆలకిస్తూ కావలసినవి మరలా అవన్నీ కూడా పొందుకున్నాడు. మరలా కుమార్తెలు పొందుకున్నాడు, మరలా కుమారులు పొందుకున్నాడు. మరలా ఎడ్లు, గొర్రెలు, గాడిదలు, ఒంటెలు, డబల్ 2000 ఉంటే 4000, 1000 ఉంటే 2500 ఉంటే 1000, 200 ఉంటే 400, 300 ఉంటే 600 దేవుడి దగ్గర పొందుకున్నాడు. దేనిని బట్టి? యథార్థ ప్రార్థన. దేనిని బట్టి చెప్పండి? అంటే యథార్థంగా ఉంటున్నాడు కదా. ఎట్లాగా యథార్థంగా? కష్టం వచ్చినా యథార్థత, నష్టం వచ్చినా యథార్థతను కలిగిన వాడుగా ఉంటున్నాడు. సంతోషం ఉన్నా, ఆనందం ఉన్నా అప్పుడు కూడా ఎలాగుంటున్నాడు? యథార్థతగా ఉంటున్నాడు. యోబు ప్రార్థన యథార్థముగా ఉన్నది కాబట్టి దేవుడికి ఆనందకరంగా ఉంది. ఆ ప్రార్థన దేవుడు విని ఆలకిస్తున్నాడు. మూడవదిగా చూద్దాం రండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయం ముగించేస్తాను. 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 9వ వచనం. ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ఎవరి ప్రార్థన హేయము ఇక్కడ అంటే చూస్తే ధర్మశాస్త్రము వినబడకుండా చెవులు. అసలు వాక్యం అంటే లెక్కలెత్తనముగా, వాక్యం అంటే లక్ష్య పెట్టకుండా, ఆయన వాక్యాన్ని వినకుండా, ఆయన వాక్య ప్రకారముగా జీవించకుండా ఉంటున్న వారి ప్రార్థన దేవుడు వినడు. గాని ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ వారు ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన దేవుడు వింటాడని ఇక్కడ వాక్యానుసారంగా చూస్తున్నాం. మూడవదిగా వాక్యానుసారంగా విని పాటిస్తున్న వారి ప్రార్థన దేవుడు వింటాడు. వారి ప్రార్థన వైపే చెవులు ఉంటాయి, ఆయన చెవులు. ఎలాంటి వారి ప్రార్థన దేవుడు, వారి కన్ను, ఆయన కన్నులు వారి వైపు ఉంటాయని మనం చూస్తే ఎలాంటి వారి ప్రార్థన దేవుడు వింటాడంటే ముగ్గురు మనం చూస్తున్నాం ఇక్కడ. ఎవరంటే మొదటి వ్యక్తి నీతిమంతుడు, నీతిమంతుడు. రెండవ వ్యక్తి ఎవరు చెప్పండి? యథార్థవంతులు. మూడవ వ్యక్తి ఎవరండి? మూడవ వారు వాక్యము ప్రకారంగా ప్రవర్తిస్తున్న వారి ప్రార్థన దేవుడు వింటాడు, ఆలకిస్తాడు. హేయం అంటే అర్థం ఏంటి చెప్పండి? హేయం అంటే అక్కడ రాయబడిన ప్రకారం ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన హేయం అంటే ఇష్టము లేదు. ఇంకా చెప్పండి, హేయం అంటే అసహ్యము. ఇంకా చెప్పండి, హేయం అంటే ఏమండి? ఏమని చెప్పండి? పట్టించుకోపోవడం. ఇంకా చెప్పండి, హేయం అంటే దగ్గరికి రాకుండా ఉండడం. హేయం అంటే అసలు ఆ ప్రార్థనే లెక్కే లేదనమాట. అసలు ఆయన విననే వినడు. ఎన్నో ఉత్తరాలు ఆ యొక్క సీఎంకి పిఎంకి అంతా ఉంటాయి. అన్ని ఉత్తరాలు పట్టించుకుంటారా? పట్టించుకో. కొన్ని రికమెండేషన్, కొన్ని లంచాలు, కొన్ని పలుకుబడి ఉన్నవి, కొన్ని బంధుమిత్రులు, స్నేహితులు చెప్పినవి, అట్లా మెయిన్ ఉత్తరాలు చూసి అన్ని చేయలేదు. మెయిన్ వాటి వరకే చేస్తా ఉంటారు. అసలు డైరెక్ట్ గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, అసలు నా వాక్యము పాటించకుండా వాడు ఎవడైనా కానీ ప్రార్థన చేస్తే నేను ప్రార్థన వినను అంటాడు. పాటించుకున్నా వచ్చి విని వెళ్ళిపోవడం కానీ ఏం చేయాలి? వచ్చి విని వెళ్ళిపోయేవారు కాదు, కానీ ఏమండి పాటించే వారుగా ఉంటే అప్పుడు మన ప్రార్థన. అప్పుడు నేను బాగా ప్రార్థన చేస్తాను, గంట చేస్తాను. నువ్వు గంట చేయి, 2 గంటలు చేయి, 3 గంటలు చేయి, 24 గంటలు చేయి. వాక్యానుసారంగా జీవించకుండా ప్రార్థన చేసేవా? దేవుడు వినడు. నువ్వు ఎంతని సేవకుడికి, ఎంతని మందిరానికి, ఎంతని నువ్వు అన్ని కూడికలకు రా, చక్కగా అన్ని చేస్తావు. ప్రతి ఆదివారం రా, వినడం వరకే చేస్తున్నావు కానీ పాటించు.
కానీ ధర్మశాస్త్రం అంటే ఇక్కడ వాక్యానుసారముగా జీవించకుండా పాటించకుండా అలాంటి వాడు ప్రార్థన నాకెందుకు ఆయన బాధ, ఆయనకు ఆనందకరం కాదు. ఆయన ఆనందకరముగా ఆ ప్రార్థన వినాలంటే మనం ఎలా ఉండాలి? ప్రతిరోజు నిత్యము వాక్యానుసారముగా పాటిస్తూ ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది, ఆ వాక్యంలో నేను ఎలా ఉన్నాను, ఆ వాక్యం అడుగుజాలు నడుస్తున్నాను. అర్థం దగ్గరికి వచ్చినప్పుడు నా ముఖం ఎలా ఉంది, నాకు ముఖం మీద ఎన్ని మార్పులు ఉంటాయి, అది నాకు చెప్తుంది ఆ వాక్యం అని అర్థం. నేను సరిదిద్దుకోవాలని తప్పులు సరిదిద్దపడి బాగు చేయబడి వాక్యపు అడుగుజాలు నడుస్తున్నాం అని ప్రార్థన దేవునికి ఇష్టం అన్నమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే మనం ఏమో చెప్పుకోవాలంటే వాక్య ప్రకారంగా నడుస్తూ వాక్య ప్రకారంగా జీవిస్తున్న వారి ప్రార్థన దేవునికి ఇష్టము. మనం అలా చేస్తున్నామా లేదా? ఈ మూడు రకాల ప్రార్థనలు మన జీవితంలో ఉంటున్నావా లేదా? అక్కడ అందుకని మాకు ఒకసారి పేతురు పత్రికలో మాట చెప్తున్నాడు, చదివి ముగించాక. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా. కీడు చేసేవాళ్ళు ఎవరంటే నీతిమంతులు కాదు గాని అవినీతిమంతులు. కీడు చేసేవాళ్ళు ఎవరు? రెండవది చెప్తే యథార్థవంతులు కాదు గాని కపటదారులు. మూడవదిగా కీడు చేసేవారు ఎవరు? వాక్య ప్రకారంగా జీవించకుండా పెడచెవిని పెట్టేవారు. అర్థమవుతుందండి? కీడు చేసేవాళ్ళు ఎవరు చెప్పండి? కీడు చేసేవాళ్ళు ఎవరు? మొదటిగా నీతిమంతులు కాదు, అవినీతిమంతులు. రెండవదిగా కీడు చేసేవాళ్ళు ఎవరు? యథార్థవంతులు కాదు కానీ కపటదారులు. మూడవదిగా కీడు చేసేవాళ్ళు ఎవరు? ఏమండి? వాక్యానుసారంగా జీవించకుండా పెడచెవిని పెట్టేవాడు. పెడచెవిని పెట్టమంటే ఏముంది? ఇనిన తర్వాత ఏంటి? ఇనిన తర్వాత ఏంటంట? ఇనిన తర్వాత వినిన తర్వాత సంఘ ప్రార్థన గురువారము లేక శనివారం ఆదివారం. ఇనిన తర్వాత ఏంటి? శాతం అది పెడచెవి. బైబిల్ ఏంటి? బైబిల్ ఏంటంట? ఇసిరి పారేస్తా అంటే ఇసిరి పారడం అంటే వాక్యాలను హృదయంలో తెచ్చుకోకుండా పక్కన పెడచెవి పెట్టేస్తాం. అంటే దాని మీద అంత ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. పెడచెవి పెట్టడం అంటే ఇక భర్త చెప్పినప్పుడు ఎంత చెప్పినా వినకపోతే దాన్ని ఏమంటారు? పెడచెవి. తల్లిదండ్రులు ఎంత చెప్పినా పిల్లలు వినకపోతే దాన్ని ఏమంటారు? పెడచెవి. అన్న ఎంత చెప్పినా తమ్ముడు వినకపోతే దాన్ని ఏమంటారు? పెడచెవి. కాబట్టి భార్య చెప్పిన భర్త వినకుండా మంచి వాళ్ళు చెప్తున్న పెడచెవి పెడితే దాన్ని ఏమంటారు? వినకుండా ఉంటే పెడచెవి. నిర్లక్ష్య వైఖరి, అహంకారం, గర్వం ఇవన్నీ కూడా వస్తాయి. అందుకని ఈ 3 విషయాలు మనం తప్పిపోతున్నాం. నీతిమంతులుగా ఉంటూ ఉంటే ఆయన మన ప్రార్థన